బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ బీసీ జేఏసీ బంద్ కు తాము మద్దతిస్తామన్నారు. బీసీ బంద్ తో కనువిప్పు కలగాలని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గాంధీ భవన్ లో బీసీ సంఘాల నేతలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నామని చెప్పారు. 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరిచిన అంశం అది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు 18న జేఏసీ ఇచ్చిన పిలుపుకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. ఇది మా కమిట్మెంట్, మా ఎజెండా. ఈ ఎజెండా ఫుల్ఫిల్ కొరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మా నాయకులు అందరూ కూడా బంద్లో పాల్గొంటారు. బంద్ను విజయవంతం చేస్తారు. ప్రతి బీసీ మా కోర్టులు అన్యాయం చేశాయి, కోర్టులు న్యాయం చేయడం లేదు, మేము వీధి పోరాటాలు చేద్దామని ఎక్కడికక్కడ బీసీలు ఎగిసిపడుతున్నారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతారు. ఏ జీవ తీసినా బీసీలకు అడ్డు తగులుతున్నాయి. అందుకే బీసీలంతా ఒకసారి భారీ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నెల 18న న్యాయం కోసం బంద్ అనే నినాదం మీద బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ బంద్ను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి.